కింద thumbnail ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ thumbnail కి సంబంధించిన వీడియో ఇదే షార్ట్ లో ఫస్ట్ కమెంట్ గా పిన్ చేసి అయితే పెడతాను. సో ఆ వీడియో చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ప్లస్ న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీడియో చూపించే ప్రయత్నం అయితే చేయండి. గౌతమ్ కి అసలు ఎందుకు ఓట్లు వేయాలి, ఏమేమి కారణాలు ఉన్నాయి తెలుసుకొని ఖచ్చితంగా గౌతమ్ వైపు తిరిగి ఓట్లు వేసే అవకాశం అయితే క్లియర్ కట్ గా ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసిన ఎంతో మంది న్యూట్రల్ ఆడియన్స్ కి వీడియో చూపించినప్పుడు కూడా వాళ్ళు కూడా అలాగే రియాక్ట్ అయ్యి గౌతమ్ కి అయితే ఓట్లు వేశారు. ఇదే వీడియో కింద కొంతమంది కమెంట్స్ కూడా చేశారు, అదే ఎక్స్ట్రీమ్ లెవెల్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇలాంటి వీడియో ఖచ్చితంగా ఉంటే గౌతమ్ కి ఓటింగ్ అనేది పెరుగుతుంది కదా అని వాళ్ళు కూడా అనుకుని తద్వారా ఆ వీడియోని అయితే బాగా చూస్తున్నారు. సో మీరు కూడా ఖచ్చితంగా చూసి వీడియోని ఎంత మందికి ప్రమోట్ చేస్తారో అంత మందికి అయితే చేస్తూ ఉండండి అన్నమాట. బాగా వైరల్ అయితే చేసేయండి వీడియో. గౌతమ్ కి ఎందుకు ఓట్లేదని కంప్లీట్ క్లారిటీ అయితే ఈ వీడియోలో క్లియర్ కట్ గా నేను ఇచ్చాను. ఓటింగ్ అనేది ఇంకా జస్ట్ చాలా కొద్దిసేపే ఉంది కాబట్టి ఫ్రైడే నైట్ కల్లా ఓటింగ్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి కాసేపు టైంలోనే మనం విన్నర్ అనేది కంప్లీట్ గా డిసైడ్ చేసే లెవెల్లో ఓటింగ్ అనేది పెరిగితే డెఫినెట్లీ గౌతమ్ కి చాలా చాలా స్కోప్ అయితే ఉంటుంది. ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ లీడ్ లో ఉన్నప్పుడు మనకి ఇప్పుడు ఇలాంటి స్టెప్స్ తీసుకోకపోతే చాలా కష్టం అయితే అవుతుంది. బిట్స్ కట్ చేసి రీల్స్ లాగా అప్లోడ్ చేసుకొని మీ ఛానల్స్ లో ఎంత మందికి ప్రమోట్ చేయాలో అంత మందికి కూడా అట్లా చేస్తానే ఉండండి, షేర్లు కొడతానే ఉండండి. సో డెఫినెట్లీ వీడియో అయితే అందరికీ రీచ్ అవ్వాలి. వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ లైన్ టు లాస్ట్ లైన్ వరకు త్రూ అవుట్ వీడియో ఎక్స్ట్రీమ్ లెవెల్ డీప్ అనాలిసిస్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే మిస్ అవ్వకండి. బాయ్.